Good morning, all of you. Second BCom students, welcome to our class Income Tax. సో ఇన్కమ్ ట్యాక్స్లో గత 10 రోజులుగా మనం జీతం ద్వారా ఆదాయం లెక్కలు నేర్చుకుంటున్నాము. సో జీతం ద్వారా ఆదాయం లెక్కల్లో మనం మీకు మ్యాక్సిమం ఏ అంశాలు రిపీటెడ్గా వస్తున్నాయో మీకు తెలిసి ఉండాలి. సో ఆ లెక్కను మనం గమనిస్తే మ్యాక్సిమము మనకు వచ్చేటటువంటి అంశాలని మీరు కూడా తిరిగి తిరిగి చేస్తూ ఉండండి. త్వరగా మీకు వచ్చేటట్టుగా ఉంటుంది. ఇంకా మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేస్తే ఆ లెక్కను దగ్గర పెట్టుకొని నేను చెప్తాను అవి. లేదు అందరికీ తెలుస్తుంది అనుకుంటే మీరు గ్రూప్లో పెట్టిన ఆ సందేహం ఏదైనా ఉంటే అది మీకు ఎప్పుడు డౌట్లు వస్తాయి, మీరు చేస్తే వస్తాయి, అవునా? సో మీరు రిపీటెడ్గా చెయ్యండి ఆ లెక్కల్ని. 10 లెక్కలు ఉన్నాయి. ఇంకా నేను ఎక్సెస్ వర్క్ బుక్ కూడా ఇస్తాను. కొన్ని లెక్కల్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అందులో ఏదైనా కొత్త అంశం రాకపోతే మనకి ఇచ్చిన ఎక్కడో దగ్గర నోట్స్లో ఉంటుంది, దాన్ని గమనించి వెయ్యండి. మ్యాక్సిమము అలా ట్రై చేయండి. ఎన్ని లెక్కలు చేస్తే అంత 10 మార్క్స్ లెక్కని మనం 10 పాయింట్స్కి 10 మార్క్స్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది లెక్క. మేబీ అంతా మీరు తీరి రాసే కంటే ఈ లెక్కని అటెంప్ట్ చేసుకోవడం బెటరు, కాబట్టి ఇదే బెటర్. సో ఇప్పుడు మనం లెక్కని నా స్క్రీన్ షేర్ చేస్తాను. శివకుమార్, మన ఇతని పేరు శివకుమార్ వచ్చాడు, రెగ్యులర్గానే వస్తున్నాడు. తర్వాత ఈ రాంబాబు అనే అబ్బాయి, మురుకుతి రాంబాబు, ఇతను తను ఒకడు. నెక్స్ట్ మురళి దిలీప్ కుమార్ ఈరోజు రాలేదు. సిరిసోల దిలీప్ కుమార్, మురళి సిరిసోల మురళి. ఒక్కసారి అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, మీ ఊరు అనుకుంటాను కదా, ఒక్కసారి చెప్పు. ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తాను. లెక్క మీకు కనబడుతుందమ్మా? అందరికీ ఎవరికైనా లెక్క కనబడుతుందా లేదా? ఓకే ఓకే రైట్. ఇక్కడ చూడండి, మనం ఇది 9వ లెక్క ఇప్పటికి చెప్పుకున్నది, 6 లేదా 10 అవుతుంది. ఇందులో రాజేష్, ఇతడు నివాసి, అంటే భారతదేశంలో ఉండే వ్యక్తి. ఇతడు మళ్ళీ ఢిల్లీ యూనివర్సిటీలో ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాడు. 2019-2020 సంవత్సరానికి అతని క్రింది వివరాలు అందిస్తున్నాడు. సో ఢిల్లీ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తూ ఇక్కడ తన యొక్క మూల వేతనము నెలకు 15,000. సో నెలకు 15,000 అంటే మనం ఇంటూ 12 చేస్తాము, అక్కడ వాల్యూ వస్తుంది. తర్వాత కరువు భత్యం నెలకి 4,000. సో ఇక్కడ గమనించండి, కరువు భత్యం నెలకి 4,000 బట్ ఇంటూ 12 చేస్తాం అనుకోండి. కానీ బ్రాకెట్లో ఏదైనా ఉండాలేమో కదా, ఏముండాలి? సర్వీసు ప్రయోజనాల్లో కలుస్తుందనే మాట లేదు. లేనప్పుడు కొన్ని చోట్ల దీన్ని కలపము. అది మాట వీలైతే మీరు రాసుకోండి దగ్గర. తర్వాత వినోద భత్యం నెలకి 2,000. సో ఖాతాదారుల కోసం ఖర్చు చేసింది 1,500. ఇది ఒకటి. అలాగే అతనికి ఉపకరణాలు లేని ఉచితంగా గృహ వసతిని కల్పిస్తూ అతని జీతం నుండి నెలకు 800 రూపాయలు తగ్గిస్తున్నారు. ఇది చూడండి, కొత్తగానే ఉంది. ఆ గృహానికి కంపెనీ చెల్లించిన అద్దె నెలకు 10,000. ఇక్కడ కూడా ఒక ఇంటినైతే యజమాని రాజేష్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఆ ఇల్లు అయితే అద్దెకి తీసుకొని ఇచ్చారట. నెలకి ఎంత అద్దె? 10,000 రూపాయలు. అది సో గృహము యజమాని యొక్క సొంత గృహము కాదు, అద్దెకి తీసుకొని ఉండమని రాజేష్కి ఇవ్వటం జరిగింది. నెల అద్దె యజమానే కడుతున్నారు. ఎంత? 10,000 రూపాయలు. మరి అయితే కట్టడమే కాకుండా నెలకి 800 రూపాయలు చొప్పున అతని జీతంలో తగ్గిస్తున్నారు. ఏదో నామమాత్రంగా 800 రూపాయలను అయితే తగ్గిస్తున్నారు అనమాట. అంటే ఇలాంటి గృహాన్ని చూడండి, కొంత అమౌంట్ ఉచితంగా, మరీ ఉచితంగా కాకుండా కొంత తగ్గింపు మొత్తానికి రాయితీ మీద ఇల్లు ఇచ్చాడు కాబట్టి దీన్ని రాయితీ గృహ వసతి అంటారు. ఇప్పటివరకు మనం ఉచిత గృహ వసతి నేర్చుకున్నాం. అఫ్కోర్స్ రాయితీ గృహ వసతి కూడా ఒక లెక్కలో చెప్పాను మీకు. అంటే ఏదైనా ఒక అద్దె, ఉచిత గృహ వసతి, ఇక్కడ అద్దెకి తీసుకున్న ఇల్లు, అక్కడ ఇంతకుముందు చెప్పిన దాంట్లో అయితే యజమాని సొంత ఇల్లే ఇచ్చాడు, కానీ అప్పుడు కూడా ఉద్యోగి నుంచి కొంత మొత్తం వాళ్ళు అంటే తగ్గింపుగా తీసుకోవడం జరిగింది నామమాత్రంగా. ఇక్కడ కూడా నెలకు 10,000 రూపాయలు రెంట్ యజమాని కడుతున్నాడు, కానీ ఇతని దగ్గర నుంచి కాస్ట్లో 800 రూపాయలు తీసుకుంటున్నాడు.
దీన్ని రాయితీ ఉచిత గృహ వసతి అంటారు, లేదా రాయితీపై ఇచ్చిన గృహ వసతి అని అంటారు. దీన్ని మనం అలాగే నోట్ చేసుకుందాం. అలాగే గత సంవత్సరంలో తిరిగి పొందిన వైద్య ఖర్చులు, గత సంవత్సరం అంటే 2019, 2020, అక్కడ యజమాని 18,000 రూపాయలు ఈ యొక్క రాజేష్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నారట. ఆయనకి 18,000 రూపాయలు అయితే 18,000 రూపాయలు రాజేష్కి తిరిగి ఇచ్చేశారట. మనకి తెలుసు ఇది చాలా మార్లు వస్తుంది, 15,000 రూపాయల వరకు తగ్గింపు అయితే ఉంటుంది. ఓకేనా. తరువాత రిఫ్రిజిరేటర్ కొనుగోలు నిమిత్తము కంపెనీ నుండి పొందిన వడ్డీ లేని రుణము. ఇది పన్ను లేని పరిలబ్ధుల్లోకి వస్తుంది. అంటే ఏదైనా ఒక ఐటెం కొనుక్కోవడానికి కంపెనీ అంటే యూనివర్సిటీ వడ్డీ లేని రుణాన్ని అయితే ఇచ్చింది 16,000. ఇది తిరిగి అతను ఆ సంవత్సరంలో కానీ ఆ సంవత్సరం చివరికి కానీ ఏదో ఒక విధంగా కట్ చేసేసుకుంటారు, కాబట్టి దీన్ని పన్ను లేని పరిలబ్ధిగా చెప్పుకుంటాము. అలాగే ఉద్యోగి యొక్క వృత్తి పన్ను నెలకు 200 రూపాయలు. ఇక్కడ గమనించండి, ఇది ఉద్యోగి వృత్తి పన్ను నెలకు 200 రూపాయలు కట్ చేయాలి. అలాగే ఉద్యోగి యొక్క జీవిత బీమా ప్రీమియం సంవత్సరానికి 8,000 యజమాని కట్టాడట, అది యజమాని చెల్లించాడట. అంటే నెలకు 200, అంటే 12 నెలలకి 2,400. అలాగే ఇక్కడ సంవత్సరానికి ఉద్యోగి యొక్క జీవితం మీద 8,000 రూపాయలు ఒక బీమా పాలసీ తీసుకొని దానికి యజమాని చెల్లిస్తున్నాడు. ఈ రెండు కూడా యజమాని కాబట్టి ఈ యొక్క రాజేష్ గారి జీతానికి వీటిని కలపాలి, ఎందుకంటే పన్ను ఉంటుంది, పన్ను గల పరిలబ్ధులుగా చెప్పుకుంటాం. అలాగే కంపెనీ అంటే ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీ వంట మనిషిని, ఒక కాపలాదారుణ్ణి అంటే వాచ్మెన్, వంట మనిషి అంటే కుక్, తోటమాలి, సో వీరిని అయితే ఆ రాజేష్ గారికి ఇవ్వటం జరిగింది. ఇచ్చి వారి యొక్క జీతాలు వంట మనిషికి 6,000 రూపాయలు సంవత్సరానికి, కాపలాదారుడికి 3,000 రూపాయలు సంవత్సరానికి, తోటమాలికి 4,500 సంవత్సరానికి. వీటిని యజమాని వారికి చెల్లిస్తున్నాడు. రాజేష్ ఇంట్లో వీళ్ళు పనిచేస్తున్నారు, కానీ డబ్బులు అయితే యజమాని చెల్లించాడు, మనకు తెలుసు. సో ఇతను ప్రత్యేకమైన అధికారి కాబట్టి ఇతనికి కూడా ఆ యొక్క 6,000, 3,000, 4,500ని మనం అక్కడ అతని జీతంలో కలిపేయాలి. అలాగే రాజేష్ మరియు అతని కుటుంబం సో సెలవు పైన తన సొంత పట్టణానికి వెళ్ళారు. అంటే ఒక సొంత పట్టణం అంటే ఏదైతే ఒక హోమ్ టౌన్ అంటారో ఆ హోమ్ టౌన్కి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళడానికి సెకండ్ క్లాస్ రైలు ఛార్జీలు నిమిత్తము 5,600 ఖర్చు చేశారు టికెట్లకి, రైలు ఛార్జీలకి, అటు ఇటును. యజమాని తిరిగి ఆ డబ్బులు ఇచ్చేశాడు. మనకు తెలుసు దీన్ని సెలవుపై ప్రయాణ రాయితీ అని అంటాము. ఇక్కడ ఆ మాట ఎక్కడా లేదు, కానీ దీన్ని మీరు ఏ విధంగా భావించాలి, సెలవుపై ప్రయాణ రాయితీ. దాన్ని ఇంగ్లీష్లో ఎల్టీసీ అంటారని అన్నాను, లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఎల్టీసీ. సో దాన్ని మనం ఇక్కడ అతని యొక్క జీతానికి కలపవలసిన అవసరం లేదు, ఎందుకంటే సంవత్సరంలో 2 సంవత్సరాలకు ఒక సుమారు అటు హోమ్ టౌన్కి కానీ లేదా ఏదైనా ఒక టూర్కి కానీ వెళ్ళి రావడానికి కొంత మొత్తం అయితే ఎల్టీసీ కింద ఇస్తుందని మనకు తెలుసు. సో ఆ మొత్తం ఇక్కడ ఎల్టీసీ. మనకి ఇది ఏమిటో తెలుసుకోవాలి జాగ్రత్తగా. వీళ్ళు ఒక పట్టణానికి వెళ్ళి రావడానికి రైలు ఛార్జీలకు డబ్బులు ఇచ్చారు అంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని భావించాలి. దీన్ని సెలవుపై ప్రయాణ రాయితీ అంటారు దీన్ని. అలాగే ఉద్యోగికి విమాన టికెట్లు కొనుక్కోవటానికి 60,000 రూపాయలు క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని యజమాని కల్పించారు. ఇక్కడ గమనించాలి, మనం ఇందులో ఏ మాటని మనం ప్రామాణికంగా తీసుకోవాలంటే, ఉద్యోగి విమాన టికెట్లు కొనుక్కున్నాడా, బస్సు టికెట్లు కొనుక్కున్నాడా, మరొక వస్తువు కొనుక్కున్నాడా, ఇది మనం పక్కన పెట్టేద్దాం. 60,000 రూపాయలు విలువ చేసే క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని యజమాని కల్పించాడు, అది కావాలి మనకి. ఇక్కడ ఇంతకుముందు కూడా పన్నుకు గురయ్యే పరిలబ్ధులు, అందరు ఉద్యోగులకి పన్నుకు గురయ్యే పరిలబ్ధులని మీకు చెప్పాను. అది చెప్పినప్పుడు క్రెడిట్ కార్డులో డబ్బులు వేసి ఆ క్రెడిట్ కార్డు వాడుకోమని యజమాని తన ఉద్యోగికి కనుక ఇస్తే దాన్ని మనం పన్నుకు గురి చేయాలి 60,000 రూపాయలని. అలా ఇక్కడ కూడా క్రెడిట్ కార్డు సౌకర్యము యజమాని కల్పించాడు 60,000 అని అక్కడ అతని జీతాన్ని కలపాలి. తరువాత మారుమూల ప్రాంతాలలో కల్పించిన క్లబ్ సౌకర్యం, ఇది కూడా అక్కడ నేర్చుకున్నాం. క్రెడిట్ కార్డు క్రిందనే క్లబ్ సౌకర్యం కూడా చెప్పాను. క్లబ్ సౌకర్యం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అన్నమాట. సో మారుమూల ప్రాంతాల్లో కల్పించారు కాబట్టి నెలకు
రూ. 500. ఇది నెలకు 12 నెలలకి 6,000 అవుతుంది. దీన్ని అతని జీతానికి కలపాలి. ఇది కూడా పన్నుకి గురయ్యే పరిలబ్ధి. తర్వాత బదిలీ అలవెన్స్. బదిలీ అలవెన్స్ని మనం ట్రాన్స్ఫర్ అలవెన్స్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. ఇది కూడా అక్కడ చెప్పుకున్నాము. బదిలీ అలవెన్స్. బదిలీ అలవెన్స్ వాస్తవంగా యజమానికి మనకి ఎంత వచ్చిందో అంతా ఖర్చు పెట్టేస్తే బదిలీ అలవెన్స్ అంటే బదిలీ అయినప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటుకి ఆ అలవెన్స్ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బదిలీ అలవెన్స్ ఎంత ఇచ్చారో అంతా ఖర్చు పెట్టేస్తే మనకి ట్యాక్స్ పడదు. కానీ ఇక్కడ ఏంటంటే 1,40,000 రూపాయలు, ఇక్కడ చూడండి, 1,40,000 రూపాయలు అలవెన్స్ కింద వచ్చింది. కానీ అందులో వాస్తవంగా ఇతను ఎంత ఖర్చు పెట్టాడు? రాజేష్ ₹1,00,000 ఖర్చు పెట్టాడంట. సో ఖర్చు పెట్టలేని మొత్తాన్ని మనం అవుటర్లో చూపించేయండి. సో ఇవి ఇవ్వబడినటువంటి అంశాలు. కాబట్టి మీరు 2020-21 పై వివరాల నుండి 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి రాజేష్ యొక్క జీతం ద్వారా ఆదాయాన్ని గణన చేయండి అని ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఐటెం కూడా మనం ఎక్కడికి వస్తుందో ముందు జాగ్రత్తగా గమనించాము. సో అది పరిలబ్ధ లేదా బత్యమా ఇవన్నీ రాసుకున్నాము, గుర్తుపెట్టుకున్నాము. ఇప్పుడు లెక్క చేయడానికి మనం వెళ్తాము. సో ప్రతి విషయము ఈ లెక్క చేసేటప్పుడు మీరు లెక్క ముందుగా నోట్ చేసుకొని అది మీరు నేను చెప్పింది అవగాహన ఉంది కాబట్టి సొంతంగా చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు కావాలనుకుంటే ఇక్కడ నేను ఇవ్వబడినటువంటి దీన్ని ఆన్సర్ని కూడా చూద్దరు కానీ. సో మీరు చేసేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా అయిపోయిన తర్వాత ఒక చిన్న పెన్సిల్తో టిక్ చేసుకుంటే సో మనం దీన్ని ఏది రాదో మీకు ఇక్కడే తెలిసినట్లయితే ఏది రాదో మన ఇందులో ఆర్పిఎఫ్ అనేది ఎక్కడా లేనట్టుంది, రాలేదు కూడా. సో అందులో అలాంటివి ఏమైనా రావు అనుకున్నవి ఏమైనా ఉంటే ఇంటూ కొట్టేసుకోవాలి. ఇంటూ పెట్టుకుంటే మనకి జస్ట్ చిన్నది మనకి ఇవి రావు అని మన లెక్కని గమనించినప్పుడే ఒక ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ లెక్కలోకి వెళ్దాము. ముందుగా ఈ నమూనా పట్టిక వేసుకుంటాము. ఇలాగా వేసిన తర్వాత అప్పుడు పన్నుకి గురియకు జీతము ద్వారా ఆదాయం లెక్కించుట అని టైటిల్ పెడతాము. యాక్చువల్గా ఎవరైతే ఎస్ఎస్సీ వాళ్ళ పేరే పెట్టచ్చు, కానీ మనం వేరేగా ఇంకో బాక్స్లో రాస్తున్నాం కదా ఇవన్నిటికి. కాబట్టి ఎస్ఎస్సీ శ్రీ రాజేష్, హోదా నివాసి, గత సంవత్సరం 2019-2020, పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-2021 అని పెట్టుకుంటాము. మనకు తెలుసు 4 రకాల సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. 1 జీతము, 2 అలవెన్సులు లేదా బత్యములు, 3 పర్క్విజిట్స్ లేదా పరిలబ్ధులు, 4 జీతానికి బదులు లాభాలు. సో జీతానికి బదులు లాభాలు అనే ప్రదేశము అసలు రాదు, మ్యాక్సిమం రాదు ఎక్కడ కూడా. ఎప్పుడైనా ఒక లెక్కలో మనం ఇప్పుడు దాకా అవి రాలేదు కూడాను, చాలా లెక్కలు చూసాం. ఇంకేదైనా ఒకళ్ళు వస్తే మీకు అది కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు జీతము అనే అంశము ముందుగా తీసుకున్నాం. జీతంలో ఏమేమి వస్తాయి మీకు నేను చెప్పాను చాలా మార్లు. మూల జీతము, బోనస్, కమిషను, ఫీజు, ఆర్పిఎఫ్ ఖాతాలు, తరువాత ఆర్జిత సెలవులు, ఇవేమైనా వస్తే ఇక్కడికే రావాలి. అలాగే ఆర్పిఎఫ్ఏ వడ్డీ. మరి ఈ లెక్కలో మనం గమనించినప్పుడు మూల జీతము ఒకటే ఉంది తప్ప మరి ఏ రకమైనటువంటి బోనస్లు కానీ ఏమీ లేవు. కాబట్టి దానినే మనం తీసుకోవడం జరిగింది. మూల జీతము 15,000 ఇంటూ 12 నెలలకి. సో 1,80,000 అవుటర్లో వేసేసాను. తరువాత అలవెన్స్లు అని చెప్పి మనం హెడ్డింగ్ పెట్టుకుంటాం. బత్యములు, మనకి ఇవ్వబడినటువంటి బత్యములో ముందుగా కరువు బత్యం ఉంది. అయితే కరువు బత్యము మనం దాన్ని ఏమంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కలుస్తుందని కానీ, జీతంలో కలుస్తుంది అని కానీ, సర్వీస్ సదుపాయాల్లో కలుస్తుందని కానీ, ఇలాంటి ఏ రకమైనటువంటి విషయాన్ని మనకు లెక్కలో ఇవ్వలేదు. కాబట్టి మామూలుగా చూపించేస్తాం. ఇవ్వలేదని వదిలేయకూడదు, చూపించాలి. కరువు బత్యము 4,000 ఇంటూ 12, సో 48,000 అవుటర్లో వేశాను. తర్వాత వినోదపు బత్యము, ఇక్కడ గమనించండి. వినోద బత్యము 2,000 ఇంటూ 12. ఇక్కడ వినోద బత్యము 2,000 ఇచ్చాడు నెలకి. ఖాతాదారులకు అతను 1,500 ఖర్చు చేశాడని మనకి అదనపు సమాచారం కూడా ఇచ్చారు. కొద్ది కన్ఫ్యూజ్ అవుతామని. కానీ ఎంత అమౌంట్ అయితే వినోద బత్యం కింద అతనికి వచ్చిందో ఆ బత్యాన్ని 2,000 ఇంటూ 12 వేసేయాలి. అంటే 1,800, 1,500 అతను ఖర్చు చేసాడు ఉన్నప్పటికీ దాన్ని వదిలేస్తాం. ఎంత ఖర్చు చేసినా ఖర్చు చేయకపోయినా వినోద అలవెన్స్ మీద పన్ను అనేది పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా చాలామంది ఖర్చు కూడా పెట్టరు. ఇక్కడ ఖర్చు పెట్టాడని ఇచ్చాడు కానీ
ఆ వచ్చింది ఎందుకంటే యజమాని చూస్తాడా, ఎవరికైనా ఖాతాదారులు వస్తే వాళ్ళకి ఏదైనా ఖర్చు పెట్టమని ఇస్తాడు. మ్యాక్సిమం వాళ్ళ జేబులోనే వేసుకుంటారు. కాబట్టి వినోదపు బత్యము వారికి పూర్తిగా పన్నుకు గురయ్యేటటువంటి ఒక బత్యం అనమాట. అందుకని ఇక్కడ చూడండి, వాస్తవంగా ఖర్చు పెట్టాడు అన్నది కాకుండా ఎంత వచ్చిందో ఆ 2000 రూపాయలే మనం ఇక్కడ వేసుకున్నాము. సో వినోద బత్యము 2000 ఇంటూ 12 24,000. ఇక తరువాత ట్రాన్స్ఫర్ అలవెన్స్. ఇక్కడ ట్రాన్స్ఫర్ అలవెన్స్ ఒక ప్రయాణ బత్యం లాంటిది అనమాట. ఇది కూడా మనకి ఇక్కడికైతే రాకపోను, కానీ అదనంగా అతడు 40,000 రూపాయలు ఖర్చు పెట్టకుండా మిగిల్చుకున్నాడు కాబట్టి దాన్ని ఇక్కడ కట్టడం జరిగింది. తిరిగి మీరు దీన్ని ఏదైనా ఉచిత గృహవసతి కట్టేటప్పుడు దీన్ని కలపకూడదు అక్కడ మళ్ళీ. అది ప్రయాణ భత్యం లాంటిది ఇది కూడా. నెక్స్ట్ పెర్క్విజిట్స్. ఇప్పుడు పెర్క్విజిట్స్కి వెళ్దాము. పెర్క్విజిట్స్కి వెళ్ళినప్పుడు రాయితీ గృహవసతి, ఉచిత గృహవసతి అని రాసాము ఇంతకుముందు, కానీ ఇక్కడ రాయితీ అంటే కొంత అమౌంట్ అయితే తిరిగి కట్టాడు కాబట్టి మనం రాయితీ గృహవసతి అంటాము, లేదా రాయితీపై గృహవసతి సదుపాయము అని కూడా అనొచ్చు దీన్ని. దాన్ని మనం లెక్కిద్దాము. సో లెక్కించడానికి వెళ్ళే ముందర ఒక వర్కింగ్ నోట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించండి, మనం ఇంటి విలువ మనం లెక్కించాలి. ఆ ఇంటి విలువ లెక్కించడాన్ని మనం ఉచిత గృహవసతి విలువ లెక్కించుట లేదా రాయితీపై గృహవసతి విలువ లెక్కించుట అని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ జీతమును ముందుగా లెక్కించాలి. ఇక్కడ జీతము అనగా మూల జీతము, వినోద భత్యము. ఇక్కడ కరువు భత్యం ఎందుకు కలపలేదు, లేదా అంటే ఉంది. ఎందుకు కలపలేదు కరువు భత్యాన్ని అంటే దానిలో లెక్కలో మనకి సర్వీస్ సదుపాయాల్లో కలుస్తుందని కానీ, సర్వీస్ బెనిఫిట్స్లో కలుస్తుందని కానీ, పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుస్తుందని కానీ, జీతంలో కలుస్తుందని కానీ ఎక్కడ 4 మాటలు కూడా లేవు. కాబట్టి మనం కరువు భత్యాన్ని వదిలిపెట్టేస్తాము. సో మూల జీతము సంవత్సరానికి నెలకు 15,000 చొప్పున సంవత్సరానికి 1,80,000. వినోద భత్యము 24,000, 2,000 చొప్పున 12 నెలలకి 24,000. ఈ రెండు కలిపితే మనకి 2,04,000 అయ్యింది. 2,04,000. చాలాసార్లు మీరు గమనించండి, ఇంత తక్కువగా ఉచిత గృహవసతి కట్టేటప్పుడు మూల జీతం అయితే ఇంత తక్కువగా ఉండదు. ఈ లెక్కలో 2 ఐటమ్స్ వచ్చాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి గమనించండి. నెక్స్ట్ 2,04,000 జీతం విలువగా తీసుకోవాలి. మరి అయితే ఇక్కడ గృహము యజమానికి ఇచ్చాడు, కానీ అతని యొక్క సొంతం కాదు అది. అంటే రాజేష్కి ఒక ఇంటిని ఉండమని ఇచ్చారు, బాగానే ఉంది, కానీ అది అద్దెకి తీసుకొని ఇవ్వడం జరిగింది. ఆ అద్దె విలువ నెలకి 10,000 రూపాయలు చెల్లిస్తున్నారు. చెల్లిస్తూ ఉన్నప్పుడు దీన్ని మనం తక్కువగా ఉన్న క్రింది వాటిలో తక్కువగా ఉన్నదాన్ని తీసుకుంటాము. ఇక్కడ గమనించండి, ఇంతకు ముందు అయితే యజమాని సొంతము ఇల్లు అన్నప్పుడు వెంటనే మనం ఏం చేసాము, అక్కడ జనాభా 25 లక్షల కంటే మించి ఉందా, 25 లక్షలకి 10 లక్షలకి మధ్యలో ఉందా, 10 లక్షల కంటే తక్కువ ఉంది, ఇవన్నీ గమనించే వాళ్ళం. కానీ ఇక్కడ యజమాని సొంతమైన ఇల్లు కాదు, అద్దెకే తీసుకుని ఉన్నాడు కాబట్టి ఇక మనకి వెంటనే మీకు ఇంతకుముందు చెప్పినటువంటి ఆ లెక్కల్లో చివరి కాలంలోకి వెళ్ళిపోతాం. యజమాని అద్దెకి తీసుకుని ఉన్నప్పుడు ఆ అద్దె విలువని ఇక్కడ వేసేయాలి. ఇక్కడ గమనించండి, ఇలాగ ఈ క్రింది వాటిలో తక్కువగా ఉన్నదాన్నే మనం ఈ రాయితీ గృహవసతి యొక్క విలువగా తీసుకుంటాము. సో చెల్లించిన అద్దె, యజమాని చెల్లించిన అద్దె ఎంత, నెలకి 10,000 చొప్పున 12 నెలలకి కట్టాడు, అంటే 1,20,000 రూపాయలు చెల్లించాడు. ఇప్పుడు ఇతని యొక్క జీతంలో 15% లెక్క కట్టాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 25 లక్షల కంటే పైబడిన జనాభా ఉన్న గ్రామంలో ఇల్లు ఉంటే మనం జీతంలో 15% చేసాము అక్కడ. ఇది యజమాని యొక్క సొంత ఇల్లు అయితే ఇక్కడ కూడా అలాగే జీతంలో 15% తీసుకుంటాం, మరొక మార్పు ఉండదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఏది యజమాని సొంతం కాకపోతే ఇల్లు. కాబట్టి ముందుగా చెల్లించిన అద్దెకి జీతంలో 15%కి మనం రెండింటి మధ్య ఏది తక్కువ వచ్చే మనం పోలిక చూసుకోవాలి. సో ఇక్కడ జీతం అంటే 2,04,000 వేసుకుంటాము. ఆ 2,04,000 వేశాను. చూద్దాము ఇంకెవరైనా వచ్చారేమో. సో 2,04,000లో 15% లెక్క కడితే మనకి ఎంత వచ్చింది చూడండి, 2,04,000 ఇంటూ 15/100, సో 30,600 వచ్చింది. ఇప్పుడు మీకు గమనించండి, అద్దె 1,20,000 రూపాయలు ఉంటే
ఏది సంవత్సరానికి యజమాని కట్టింది, అతను జీతంలో 15% అంటే 30,600 వచ్చింది. కాబట్టి రెండిట్లో ఏది తక్కువ ఉంది? జీతంలో 15% అయిన విలువ 30,600 ఇదే తక్కువగా ఉంది. కాబట్టి దానిని ఏమంటాము? పై వాటిలో తక్కువగా ఉన్న విలువ రాయితీ గృహ వసతి విలువ అని చెప్పి దానికి ఎదురుగా రాసుకుంటాము. 30,600 తీసుకుంటాము. మరి అయితే ఇందులో ఈ 30,600 విలువ వేసేయడానికి వీల్లేదు. ఎందుకని? యజమాని ఈ రాజేష్ నుంచి కొంత మొత్తం వసూలు చేస్తున్నాడు. ఏదో నామకే వాస్తే మనకి 800 నెలకి, అతను 10,000 కట్టడం ఏంటి, అతని దగ్గర 800 తీసుకోవడము. కాబట్టి దీన్ని మినహాయించాలి ఇక్కడ. దాన్ని ఏమంటాము? లెస్. ఉద్యోగి జీతం నుండి నెల నెలా తగ్గించిన అద్దె ఎంత? నెలకి 800. కాబట్టి 800 ఇంటూ 12 9,600. సో 30,600 నుంచి 9,600 తీసేయాలి. ఎందుకని? 30,600 ఇంటి విలువ అయితే దాంట్లో ఇతడు 9,600 కట్టలేదు, అంటే కట్టాడు యజమానికి. తీసేస్తే ఇప్పుడు పన్నుకు గురియగు రాయితీ గృహ వసతి 21,000 ఉండండి. దీనికి ముందర మనం ఇందులో ఫర్నిచర్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి కదా, కలపాలి. ఇప్పుడు కూడా ఫర్నిచర్ ఉంటే అద్దెకేదే అద్దె విలువ కలిపేస్తాం. ఫర్నిచర్ కొనిసి పెడితే దాని విలువ 10లో 10% కడతాము. ఇక్కడ లెక్కలో ఫర్నిచరు లేదు. సో లెక్కలో మనకి ఫర్నిచరు లేదు కాబట్టి ఇక్కడ మనం అయితే చూపించలేదు. సో మీకు అర్థమైంది కదా, యజమాని సొంతం ఇల్లు కాదు, యజమాని అద్దెకి తీసుకొని ఇచ్చాడు. అలాగే ఆ అద్దెకు తీసుకొని ఇచ్చేదా మరీ బాగోదని చెప్పి ఎంతో కొంత వసూలు చేస్తే బాగుంటుందని నామకే వస్తే ఒక 800 అయితే వసూలు చేశాడు. అలా కొంత మొత్తాన్ని వసూలు చేస్తే దాన్ని రాయితీపై గృహ వసతి కల్పించుట అని అంటారు. సో ఇప్పుడు 21,000 వచ్చింది. 30,600 నుంచి 9,600 తీస్తే 21,000. దీన్ని పన్నుకి గురియగు రాయితీ గృహ వసతి అని అంటాము. పన్నుకి గురియగు రాయితీ గృహ వసతి. సో దాన్ని మనం అక్కడ వేస్తాము. ఇక్కడ చూడండి, పన్నుకి గురియగు రాయితీ గృహ వసతి 21,000 అవుటర్లో వేసేస్తాము. నెక్స్ట్ లెక్కలోకి వెళ్తే తిరిగి పొందిన వైద్య ఖర్చులు. మళ్ళీ ఇవన్నీ పరిలబ్ధులే. తిరిగి పొందిన వైద్య ఖర్చులు నేను ఇంతకుముందు కూడా అన్నాను, వైద్య ఖర్చులు అది ప్రామాణిక తగ్గింపులో కలిపారు. మనము మొత్తం ఆదాయం గురించి నేర్చుకునేటప్పుడు అక్కడ ప్రామాణిక తగ్గింపు అక్కడ కూడా దీన్ని చెప్తాను. ఎందుకైనా మంచిదని ఎప్పటికప్పుడు లెక్కల్లో ఈ విషయాన్ని కూడా మీకు చేరుస్తుంది. ఎందుకంటే ఒకవేళ మీకు ఒక పాత లెక్కను తీసుకొని ఆ లెక్క మీకు ఇవ్వబడి ఉంటే ఒకవేళ ఈ యొక్క పరీక్షల్లో, అలాంటి సందర్భాల్లో ఈ యొక్క వైద్య ఖర్చులు అనే మాట వచ్చేసింది అనుకోండి, దాన్ని నేను పూర్తిగా వదిలిపెట్టేస్తాను అనుకుంటారు. కాబట్టి అలాగ ఇచ్చినప్పుడు ఇది ఈ విధంగా చేస్తాం. తిరిగి పొందిన వైద్య ఖర్చులు అంటే యజమాని నుంచి భర్తీ చేయబడ్డ ఖర్చులు 18,000 అయితే ఆదాయ పన్ను శాఖ వారు మనకి అనుమతించినటువంటి మినహాయింపు 15,000. సో 18,000 నుంచి 15,000 తీసేస్తాము. తీసివేస్తే 3,000 రూపాయలు అవుటర్లోకి వెళ్తుంది. అది రాజేష్ యొక్క జీతానికి కలుపుతాము, లేదా పన్నుకి గురి అయ్యే పరిలబ్ధిగా చెప్పుకుంటాము 3,000 రూపాయలు. అలాగే వడ్డీ లేని రుణం. ఇక్కడ చూడండి, అలానా రిఫ్రిజిరేటర్ ఏదో కొనుక్కోవడానికి యజమాని నుంచి డబ్బులు తీసుకున్నాడు, వడ్డీ లేని రుణం. అఫ్కోర్స్ ఆ సంవత్సరం అది తీర్చేసి ఉండొచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ అని తీర్చేస్తారు. కాబట్టి దాన్ని మనం పన్నుకి గురి చేయకూడదు. సో పన్ను నుండి పరిలబ్ధి, పన్ను నుండి మినహాయింపు కలిగిన పరిలబ్ధిగా చెప్పుకుంటాం దీన్ని. అలాగే యజమాని ప్రొఫెషనల్ ట్యాక్స్ పీటీ అంటే వృత్తి పన్ను, అది యాక్చువల్గా రాజేష్ జీతంలో కట్ చేయాలి, కానీ యజమాని కట్టేశాడు ఇతని తరపున. ఎంత? నెలకి 200. ఎన్ని నెలలు? 12 నెలలు. కాబట్టి 2,400 అవుటర్లో వేయండి. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పేవాడిని, ఎక్కడ వృత్తి పన్ను రాదు, ఎక్కడ మినహాయింపు దగ్గర వస్తుందని. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఇతను కట్టవలసిన డబ్బుని ఇతని బదులుగా యజమాని కట్టాడు, కాబట్టి ఇది పరిలబ్ధి. యజమాని ఉద్యోగి తరపున చెల్లించిన వృత్తి పన్ను, జీవిత బీమా ప్రీమియం, ఇంకేదైనా సరే ఇటువంటివన్నీ కూడా ఇక్కడ చూపించాలి. సో వృత్తి పన్ను 2,400 చూపించాము. తర్వాత యజమాని చెల్లించిన జీవిత బీమా ప్రీమియము, యజమాని చెల్లించిన జీవిత బీమా ప్రీమియం 8,000. అది కూడా ఇతని యొక్క జీతానికి కలిపియాలి. వాస్తవానికి ఎవరి జీవితం మీద కట్టారు? ఇది రాజేష్ జీవితం మీద. కానీ దానికి డబ్బులు ఎవరు చెల్లించాలి? రాజేష్ చెల్లించాలి. కానీ ఎవరు చెల్లిస్తున్నారంటే
యజమాని చెల్లిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాటిని మనం పరిలబ్ధిగా చెప్పుకుంటాము. కాబట్టి పరిలబ్ధిని ఇతని యొక్క జీతానికి కలపవలసి ఉంటుంది. ఇది పూర్తిగా పన్నుకు గురి అయ్యే పరిలబ్ధులు. ఓకే, నెక్స్ట్ యజమాని ఏర్పాటు చేసిన వంట మనిషి, వాచ్మెన్, తోటమాలి. మీరు విడివిడిగా వేయండి. ఇక్కడ కలిపి వేశారు. యజమాని కల్పించిన పరిలబ్ధి వంట మనిషి 6,000, వాచ్మెన్ 3,000, తోటమాలి 4,500. ఇలా విడివిడిగా వేసుకోవచ్చు. లేదు మూడింటిని ఇన్నర్ కాలంలో వేసి కలిపి 13,500 అని అవుటర్లో వేసుకోవచ్చు. మీ ఇష్టమే, మీరు ఎలాగ అనిపిస్తే అలా చేయండి. సో ఇక్కడైతే యజమాని ఏర్పాటు చేసిన వంట మనిషి, వాచ్మెన్, తోటమాలి అని మూడింటిని కలిపి మీకు చూపించడం జరిగింది. ఆ తరువాత తన సొంత ఊరు వెళ్ళి రావటానికి భార్య పిల్లలతో వెళ్ళాడు ఈ రాజేష్. ఆయన వెళ్ళి ఆ యొక్క ఊరిలో కొన్నాళ్ళు గడిపి ఆ సెలవు అయిపోయిన తర్వాత రావడం జరిగింది. ఇలా సెలవు మీద ఒక ఊరు వెళ్ళి హోమ్ టౌను తిరిగి రావడానికి ఆయన ఖర్చులను వెళ్ళి రావడానికి దాన్ని యజమాని భరించినప్పుడు అవి లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటాము. దానికి పూర్తిగా పన్ను నుండి మినహాయింపు ఇస్తారు. కాకపోతే ఎంత వచ్చిందో మీకు ఐడియా ఉంటుంది. నెలకి అదే 5,000 సుమారు 80,000, 56,000 ఏదో టికెట్ల కింద వచ్చాయని అన్నాడు కదా, ఆ మొత్తాన్ని మనం ఇక్కడ డాష్ కింద పెట్టేస్తాము. అలాగే క్రెడిట్ కార్డు ఇతను అంటే ఏవైనా కొనుక్కోమని చెప్పి ఇచ్చాడు. ఏం కొనుక్కోవాలన్న తర్వాత సంగతి. ఒక క్రెడిట్ కార్డు సౌకర్యం, అందులో 60,000 రూపాయల డబ్బులు నింపి క్రెడిట్ కార్డు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 60,000 రూపాయలని ఇక్కడ నమోదు చేశాము. అలాగే మారుమూల ప్రాంతంలో ఒక క్లబ్ సౌకర్యము, ఇది కూడా పన్నుకు గురయ్యే పరిలబ్ధి. ఎంత? నెలకి 500 రూపాయలు ఇచ్చారు క్లబ్ సౌకర్యానికి. సో అంటే క్లబ్ అంటే అక్కడ జస్ట్ ప్యాకెట్ కానీ మరొకటి ఏదైనా వినోదభరితమైనటువంటి ఆటలు అవి ఆడిస్తారు అనమాట. అలాగే అక్కడ లాన్ టెన్నిస్ అని ఇలా ఒక ఎంటర్టైన్మెంట్ ఉద్యోగికి ఉండాలి. కాబట్టి ఆ మారుమూల ప్రాంతంలో అలాంటి ప్లేస్లో అతనికి క్లబ్ సౌకర్యం కల్పించారు. సో 500 × 12 6,000 రూపాయలు. ఇవి అతని జీతానికి కలపబడినటువంటి అంశాలు. ఇందులో ఏమేమి కలిసి చూడండి. జీతము 1,80,000, కరువు బత్యం 48,000, వినోదపు అలవెన్స్ లేదా వినోద బత్యం 24,000, ట్రాన్స్ఫర్ అలవెన్స్ 40,000, రాయితీ పైన గృహ వసతి విలువ 21,000, తిరిగి పొందిన వైద్య ఖర్చులు అంటే అదనంగా ఉన్నవి ఇంకా 3,000, మరి వడ్డీ లేని రుణం అది పూర్తిగా మినహాయింపు డాష్ పెట్టేశాము. యజమాని మన తరపున చెల్లించినది పరిలబ్ధి వృత్తి పన్ను కట్టాడు, ఆయన 2,400. యజమాని మన తరపున మన జీవిత బీమా ప్రీమియం చెల్లించారు, అది కూడా పరిలబ్ధి, అది 8,000. అలాగే యజమాని కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసి వారి చేత మనకి ప్రయోజనాన్ని లేదా సేవను కల్పించారు. అవి యజమాని ఏర్పాటు చేసిన వంట మనిషి 6,000, వాచ్మెన్ 3,000, తోటమాలి 4,000, 13,500 కలిపాము అక్కడ. ఇవి ఎందుకు ఇక్కడ వచ్చాయి? ఇతను కూడా ఒక ప్రత్యేకమైన అధికారి. ఎలా చెప్పగలము ఇక్కడ అంటే ఆటోమేటిక్ ఇక్కడ యూనివర్సిటీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా అతని జీతం కూడా 50,000కి మించే ఉంది సంవత్సరానికి. అతను అలాగే అంటే ఏదైనా ఒక కంపెనీలో డైరెక్టర్ కానీ లేదా ఏదైనా ఒక కంపెనీలో 20% అంటే ఈక్విటీ వాటాలో వాటాదారుడిగా ఉండడం కానీ, లేదు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అతను గుర్తించబడటం కానీ, లేదంటే జీతము 50,000 కంటే మించినా కూడా అతను ప్రత్యేక అధికారిగాని మనం పరిగణించాలి. అలాంటి సందర్భాల్లో మోటార్ కార్ అని అలాగే ఈ యొక్క సేవకులకు ఇచ్చినటువంటి డబ్బులు ఇవన్నీ అతని జీతానికి కలపాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ మాట రాసేసాం చూడండి. రాజేష్ ఒక ప్రత్యేక కేటగిరీ ఉద్యోగి కావున అతను స్వీకరించిన వంట మనిషి, వాచ్మెన్, తోటమాలి యొక్క పెర్క్విజిట్స్ పన్నుకి గురి అవుతాయి అని ఒక మాట రాసేసి అక్కడ విడివిడిగా వేస్తాము. మొత్తం కలపండి ఎంత అయిందో. 4,05,900 అయింది. దీన్ని మనం ఏమంటాము? స్థూల జీతము అంటాం. అంటే ఇంకా కొన్ని తగ్గింపులు తీసిన తర్వాత తీయక ముందర ఉండే జీతం కాబట్టి దీన్ని గ్రాస్ శాలరీ అని పిలుస్తాము. గ్రాస్ శాలరీ దాన్ని 4,05,900 అనుకున్నాం. ఇప్పుడు దీని నుంచి ఏ లెక్కలోనైనా 2 తీస్తాము. ఆ 2 తగ్గింపులు ఉంటాయి. స్థూల జీతం నుంచి ఉండే తగ్గింపులు 2,
అవి కూడా అండర్ సెక్షన్ 16. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కూడా మనం గృహస్థి ద్వారా ఆదాయం లెక్క చేసేటప్పుడు అక్కడ కూడా స్థూల మొత్తం నుంచి మనం 3 తగ్గింపులు ఉంటాయి అక్కడ. దాన్ని అండర్ సెక్షన్ 24 అని అక్కడ చెప్పుకుంటాం. అలా కొన్ని ఆదాయాల నుంచి మనం తగ్గించవలసి వచ్చినప్పుడు వేరుగా ప్రతి దానికి కూడా ఇక్కడ అండర్ సెక్షన్ 16 అని, అండర్ సెక్షన్ 24 అని ఇలా కొన్ని తగ్గింపులు ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకొని వెళ్ళాలన్నమాట. లెక్కలో ఉండదు. ఇక్కడ గమనించండి, తగ్గింపులు అండర్ సెక్షన్ 16 కింద తీయాలి. ఏమేమి ఉన్నాయి? వినోద భత్యమే ఉంటుంది, వృత్తి పన్నే ఉంటుంది ఎప్పుడు కూడా. వినోద భత్యం ఇతను ఉన్నది 2,000 రూపాయలు, 24,000 సంవత్సరానికి వేసాము కూడా. మరి ఇక్కడ ఎందుకు తగ్గించలేదు అంటే ఇతడు ప్రభుత్వ ఉద్యోగి కారు కాబట్టి ఇతనికి వినోద భత్యం యొక్క మినహాయింపు రాలేదు అని రాయొచ్చు మీరు అక్కడ. ఇతనే ప్రభుత్వ ఉద్యోగి అన్నట్లుగా మనకి ఏదైనా అంటే ఒక విషయం తెలిసి ఉంటే లెక్కలో వెంటనే మనం ఈ క్రింది వాటిలో ఏది తక్కువగా, ఈ మూడిట్లో ఏది తక్కువగా ఉందో దాన్నే వినోద భత్యం అని చెప్పి ఒక వర్కింగ్ నోట్ చేసి ఉండేవాళ్ళం. కాబట్టి ఇక్కడ వినోద భత్యం అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 డాష్ అని ఇన్నర్లో పెట్టేయండి. తర్వాత వృత్తి పన్ను మన తరపున యజమాని కట్టిన, మనం ట్యాక్స్ కట్టుకుంటున్నాం కదా, యజమాని మన తరపున కట్టాడు కానీ మనం ట్యాక్స్ కట్టుకుంటున్నాం కాబట్టి మనకి తగ్గింపు ఇక మనం కట్టినట్టు అయిపోతుంది. వృత్తి పన్ను అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 కింద 2,400ని కూడా మనం ఇందులో చూపించండి. మీరు అనుకోవచ్చు అక్కడ యజమాని కట్టాడు కదండి, యజమాని కట్టడం వల్లనే మనం జీతాన్ని కూడా కలిపాము. ముందు అక్కడ కలిపాము, తిరిగి ఇక్కడ రాయితీ ఇచ్చేస్తారు, అది ఇక్కడ అర్థం. దానివల్ల ఏమైంది? చెల్లు అక్కడ కలిపేసాము, ఇక్కడ తీసేసాము. అదే అక్కడ కలపకుండానే ఇక్కడ తీసే అవకాశం మనం కట్టుకుని ఉంటే అయ్యి ఉండేది. సో యజమాని కట్టడం వల్ల అక్కడ కలిపాము, సేమ్ తీసేసాము. తీయాలి, యజమాని కట్టినా ఇక్కడ తీయాలి. ఎవరు కట్టినా వృత్తి పన్ను ఉద్యోగికి ఒక తగ్గింపు అండర్ సెక్షన్ 16 కింద అని భావించండి. ఓకేనా? 2,000 ఇప్పుడు 4,05,900 నుంచి 2,400 తీసేస్తే 4,03,500 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమన్నా మనం దేర్ఫోర్ పన్నుకి గురియగు జీతము ద్వారా ఆదాయము అంటాము, లేదా పన్ను విధించబడు ఆదాయము అంటాము, లేదా నికర జీతం ద్వారా ఆదాయము అంటాము. ఇంగ్లీష్లో అయితే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటాము. పన్నుకి గురయ్యే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అది రాసుకోండి, టిఐ అనమాట. ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే టిఐ. ఓకే, ఒక్కసారి స్టూడెంట్స్ని చూద్దాము. మీకు ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఇది ఫైల్ షేర్ చేస్తాను మీకు తరువాత, అందులో కూడా చూసుకొని నోట్ చేసుకోండి. లేదంటే నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తాను, ఆ హోంవర్క్ లెక్కని ఇక్కడ మీకు పరిచయం చేస్తాను. దాన్ని మీరు ఇంటి దగ్గర చూడకుండా చేసి నాకు స్క్రీన్ షాట్, అదే ఒక పీడిఎఫ్ ఫైల్లో మాకు పంపించండి. సో రైట్, ఇక్కడ కనబడుతున్న అందరికీ ఇదే మనం హోంవర్క్ మీకు ఇచ్చాను. ఈ హోంవర్క్లో ఉన్న అంశాలు ఒకసారి చూసుకోండి. శ్రీ సుమన్ మైసూర్ పట్టణంలో ఒక లిమిటెడ్ కంపెనీలోని ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి. అతని జీతం యొక్క వివరాలు: మూల వేతనం నెలకు 12,000, కరువు భత్యం నెలకు 2,000, అలాగే బోనస్ ఉంది ఇక్కడ 2 నెలల మూల జీతం. అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా, మూల జీతం ఇక్కడ అమౌంట్ ఇవ్వడు, 2 నెలల జీతం అని, 1 నెల జీతం అని, 3 నెలల జీతం అని ఇస్తాడు. సో ఆ మూల వేతనం ఎంత ఉందో చూసుకొని దాని మీద 2 చేసుకుంటాము. ఆ తర్వాత గుర్తింపు పొందిన ఉద్యోగ విరమణ నిధి, ఇది చూడండి మనం అక్కడ ఇచ్చామేమో. యాక్చువల్గా అది ఉద్యోగ విరమణ నిధి అని రిటైర్మెంట్ అయిన తర్వాత అతని కోసం అని చెప్పి ఒక ఏర్పాటు చేయబడేటటువంటి వేరేగా నిధి అనమాట. ఇది ఆర్పిఎఫ్ అయితే కాదు. దీన్ని 15,000 ఇది మినహాయించవచ్చు. యజమాని వడ్డీ లేని రుణం 16,000, ఇక్కడ కూడా వడ్డీ లేని రుణం 16,000 ఇచ్చాడు, ఇప్పుడే మనం చెప్పుకున్నాము. దీన్ని కూడా మినహాయించుకోవచ్చు. అలాగే అతను 1,200 రూపాయలు వృత్తి పన్నుకు చెల్లించాడు. ఇక్కడ వృత్తి పన్నుకి అంటే మన ఈ యొక్క సుమన్ 1,200 రూపాయలు వృత్తి పన్ను కూడా చెల్లించడం జరిగింది. అలాగే
గత సంవత్సరం గత సంవత్సరంలో కంపెనీ వారు 23,000 విలువ గల బంగారు ఉంగరాన్ని బహుమతికి ఇచ్చారు. ఇది ఒక గిఫ్ట్ ప్రభుత్వ పరిలబ్ధి. ఒకసారి దీన్ని జాగ్రత్తగా గమనించి వస్తుందో రాదో మీరు చెక్ చేయండి. మీకు ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నది. ఇలా బంగారు బహుమతులు, బంగారు, వెండి విలువలు ఇలాంటివన్నీ. ఒకసారి నాకు చెప్పండి. మీకు అర్థం కాదు, రేపు నేను చెప్తాను. అలాగే ఇంటి వద్ద టెలిఫోన్ బిల్లు 8,000 రూపాయలు యజమాని చెల్లించాడు. మరి టెలిఫోన్ బిల్లు కూడా వస్తుందో రాదో మీకు తెలుసు, చెయ్యండి. అలాగే యజమాని చెల్లించిన విద్యుత్ శక్తి బిల్లు 11,000 రూపాయలు. సో ఇది వస్తుందో రాదో కూడా మీకు అవగాహన ఉంది. సో ఒకవేళ వెనక్కి వెళ్ళి చూడండి, ఏదైనా లెక్కల్లో ఇటువంటి ఉంటే, లేదంటే మీరు ఓన్గా ఒకవేళ దీని మీద అవగాహన కలిగి ఉంటే ఈ లెక్క చేయండి. ఆన్సర్ మీరు నాకు రేపు పంపించండి. సో ఇది జీతం నుండి ఆదాయము గణన అని చిన్నదే ఇవ్వడం జరిగింది ఇది. అలాగే నేను కొన్ని అసైన్మెంట్ సోమనాడు కోసం మీకు 2-3 లెక్కలు కూడా షేర్ చేస్తాను. ఇది హోంవర్క్. ఆ లెక్కల్ని మీరు అసైన్మెంట్ బుక్లో చెయ్యండి. రైట్. సో ఇది మనకు అదనంగా తీసుకున్నటువంటి హోంవర్క్ని కూడా మీకు ఇందులో చూపించాను. సో ఇప్పుడు మీకు ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో మీరు అన్మ్యూట్ చెయ్యండి. ఇక్కడ ఎక్కడైనా కొన్ని విషయాలు మీకు అర్థం కాలేదా అనేది ఏదైనా ఉంటే చెప్పండి. సో ఇప్పుడు కొంత టైం మనకి ఉంది కాబట్టి ఈ టైంలో మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదనుకుంటే మనం ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాము, మీ అందరికి బాగా అర్థమైంది అనుకుంటే. ఓకేనా? మనం ఈ గత ఒక 5-6 లెక్కల వరకు చూసినట్లయితే ఇంటి అద్దె అలవెన్స్ రాలేదు చాలా మార్లు. ఇంటి అద్దె అలవెన్స్, నేను కూడా ఇంటి అద్దె అలవెన్స్ కంటే ఇంటి అద్దె అలవెన్స్ ఉంటే మనం అది మీరు చేయగలుగుతారు. కానీ ఉచిత ఇంటి వసతి ఉంటే బాగుంటుందని ఎక్కువగా ఉచిత ఇంటి వసతి లెక్కలు చెప్పడం జరిగింది. అందువలన ఉచిత ఇంటి వసతి లేదా ఉచిత గృహ వసతి ఇలాంటి పదాలు అవి ఉండటం వలన మీకు ఇంటద్దె బత్యం రాలేదు. అది కాబట్టి మీరు 1-2 లెక్కలు ఇంటద్దె బత్యం మీద కూడా చెయ్యండి. మళ్ళీ మీకు అవగాహన నేను కూడా అటువంటివి ఇస్తాను. సో మనం ఎక్కువ సార్లు ఉచిత గృహ వసతి మీదే లెక్కలు చేసాము. ఎందుకంటే తప్పనిసరిగా అది కనుక ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. కాబట్టి ఉచిత ఇంటద్దె బత్యము ఎలా లెక్కించాలి అనేది మీకు గత ముందు ఉన్నటువంటి 4-5 లెక్కల్లో ఉన్నాయి. వాటి మీద మీరు దృష్టి పెట్టండి. అది అలాగే మోటార్ కారు మీద ఒకటి, అలాగే విద్యాబత్యం మీద ఒకటి, పిల్లల విద్యాబత్యం మీద మీరు బాగా చూసుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కరువు బత్యం విషయంలో కూడా ఏ మాట ఉన్నది, ఇవన్నీ చూడండి. అలాగే పరిలబ్ధులు యజమాని ఉద్యోగికి కల్పించినప్పుడు ఎలాంటి ఉద్యోగికి మనం ఈ పరిలబ్ధులు కలుస్తున్నాం. ఒకవేళ 50,000 కంటే తక్కువగా, ఆల్మోస్ట్ లెక్కలో 50,000 కంటే తక్కువగా ఉండేటటువంటి జీతంతో ఉండే ఉద్యోగి అయితే ఉండరు. కాబట్టి మీరు ఇక ఎవరైనా ఈ విధంగా ఒక వంటవాడిని కానీ, ఒక ఒక పనివాడిని కానీ, లేదా ఒక డ్రైవర్ని కానీ ఇలా ఏదైనా మనకి లెక్కలో చెప్పారనుకోండి, వాటిని మీరు అవుటర్లో చూపించవచ్చు అనమాట. ఓకేనా? ఏదైనా చెప్పమ్మా శ్రావణ్, ఏదైనా డౌట్ ఉందా? మీకు గతంలో చెప్పిన వాటిలో ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి అడగండి, దగ్గర పెట్టుకోండి నోట్స్ని. లేదంటే ఈ యొక్క ఫైల్ షేర్ చేస్తాను. మనం మండే, సో ఆ రోజు నుంచి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళబోతున్నాము. దాన్ని గృహాస్తి ద్వారా ఆదాయము అంటాము, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటాము. కాబట్టి వాటి మీద లెక్కలు నేర్చుకోబోతున్నాము. ఇక్కడతో దాదాపుగా మనం 10-12 లెక్కలు చేసాము. కాబట్టి మీ అందరికీ మ్యాక్సిమం అందులో ఉన్నటువంటి వివరాలు వస్తాయి. లెక్క ఆన్సర్ తప్పు అవుతుందేమని కంగారు పడకండి, ఏమీ పర్వాలేదు. వచ్చిన ప్రతి అంశాన్ని కూడా నమోదు చేసుకుంటూ వెళ్ళండి, ఆటోమేటిక్గా అదే కరెక్ట్ అవుతుంది. సో మనం జాగ్రత్తగా చేయవలసిన అంశాలు ఏమిటో దృష్టి పెట్టండి. వర్కింగ్ నోట్స్లో అవి రాయాలని గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు ఇక ఒకటి ఏదైనా ఒక చిన్న కూడుకులు తీసివేతలు తప్పు వస్తే ఆన్సర్ తప్పు అవ్వచ్చు. కాబట్టి 1 మార్క్ అయితే పోవచ్చు, కానీ అన్ని మార్కులు పోయే అవకాశం ఉంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇవి మంచి మార్కులు వచ్చేందుకు వీలుగా ట్రై చేయండి. ఇది బాగా వస్తేనే దీని మీద ఆధారపడే మిగతా లెక్కలు కూడా మనం చేస్తాము. మనం లాస్ట్లో మొత్తం ఆదాయం ద్వారా లెక్కలు మళ్ళీ ఇవన్నీ వస్తాయి. అక్కడ మొత్తం ఆదాయం ద్వారా లెక్కలు చేస్తాం చూసారా, పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ వ్యక్తులు కడతాం, అక్కడ పన్ను గణన కడతాము. అలాంటి లెక్కలు చేయడానికి వెళ్ళే ముందర ఒక పార్ట్ చేసాము లెక్కల్లో, అదే జీతం ద్వారా ఆదాయం చేసాము. దీని తర్వాత అయితే మనకి జీతం ద్వారా గృహాస్తి ద్వారా ఆదాయం అవుతుంది. సో
సో అవి నెక్స్ట్ చేయొచ్చు. ఓకే, అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అయితే సో నేను చెప్పినట్లుగా అందరికీ ఒకసారి ఫోన్లు చేయండి. సో ఈ రోజున అటెండెన్స్ ఒకసారి చదువుతాను చూడండి. కొంతమంది ఇందాక 28 మంది దాకా వచ్చారు, వారందరి పేర్లు ఉంటాయి ఇక్కడ. కాకపోతే అటెండెన్స్లో మధ్య మధ్యలో సిగ్నల్స్ లేక డ్రాప్ అవుతున్నారు వీళ్ళు. అనంతకుమార్, ఆబోతుల యామిని, అరుణ, భాగ్యశ్రీ, సౌమిత్రి, శివకుమార్, సతీష్, దేవి మాలతి, భూలక్ష్మి, అలేఖ్య, హారిక, అర్జునమ్మ, జయలక్ష్మి, రాంబాబు. ఓకే, ఇందాక రాంబాబు నిన్న అడిగాను, సో రెగ్యులర్గా ఉండమని. ఓకే, తర్వాత నూకభారతి, రాము, లక్ష్మి, రమ్య, మణిపూర్ణ, మురళి, శ్రావణి. వెరీ గుడ్, శ్రావణి పోతుమంతి, తను నిన్న అడిగాను ఇందాక. అలాగే శ్రావణి, ఇద్దరు శ్రావణిలు కూడా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళు పేర్లు ఉన్నాయి ఇక్కడ. మన అటెండెన్స్లో ఇంకొకరిద్దరు ఇక్కడ డ్రాప్ అయ్యారు. నేనేం రాలేదు తల్లి, అవును రాలేదు ఇందులో. శివలక్ష్మి ఉంది ఇక్కడ, శివలక్ష్మి ఉంది. ఓకే, ఇంకా ఎవరైనా పేర్లు రాలేదేమో చూడండి, వాళ్ళ పేర్లు రాకపోతే ఇందులో యాడ్ చేసుకుంటారు అటెండెన్స్లో. సో అందరి పేర్లు వచ్చాయి. అలాగే దుర్గాదాసు ఇక్కడ ప్రస్తుతం అయితే మధ్యలో డ్రాప్ అయినట్టున్నాడు ఆయన. సో మిగతా రిమైనింగ్ స్టూడెంట్స్ అందరినీ కూడా క్లాస్కి తప్పనిసరిగా మండే కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నాను కాబట్టి అటెండ్ అయ్యేటట్టు చూడమనండి అందరూ కూడా. అది సో ఆ క్లాస్కి ఎవరు మిస్ అవ్వద్దు. మీరు ఫస్ట్ సెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, కాబట్టి మనకి అక్కడెక్కడైనా ఒక్కసారి అర్థం కాలేదంటే తర్వాత మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా మొత్తం అశాంతము, నాకు అర్థం కాలేదనే టెన్షన్లో ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడితో నా ప్రజెంటేషన్ క్లోజ్ చేస్తున్నాను.